నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. మేడారం అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు కిషన్ రెడ్డి. జాతర నిర్వహణకు 3,18,00,000 మంజూరు చేసిందన్నారు. మరో 900 కోట్లతో సమ్మక్క సారలమ్మ పేరుతో ట్రైబల్ వర్సిటీ ఏర్పాటు చేసిందన్నారు. ఈ ఏడాది నుంచే ప్రవేశాలు ప్రారంభమవుతాయని, అత్యధిక సీట్లు గిరిజన బిడ్డలకే కేటాయిస్తామన్నారు. జాతర సందర్భంగా వనదేవతలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి. హెలికాప్టర్లో బేగంపేట నుండి మేడారం చేరుకున్న కిషన్ రెడ్డికి మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ స్వాగతం పలికారు. కిషన్ రెడ్డి ఎత్తు బంగారం ఇచ్చి సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకున్నారు. జాతరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వడం లేదనే కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వ్యాప్తి చేయడంపై అభ్యంతరం తెలిపారు. ఒక ఫెస్టివల్ కు జాతీయ హోదా కల్పించడం అనే విధానం కేంద్ర ప్రభుత్వంలో ఎక్కడా లేదన్నారు. టూరిజం, కల్చరల్ మంత్రిగా తాను స్వయంగా ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ములుగు ప్రాంతంలో టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు.